ఒక ప్లేట్ గారి పెట్టరా. ఒక ప్లేట్ గారే. ఏం కావాలరా? ఓడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్. 4 పెసరా పార్సెల్. రాయ్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? పాత బాకీ కట్టందే మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరేయ్ మీ ఓనర్ గడికి కాలో చేయో తీస్తానంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఓ ప్లేట్ అట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే నోటి దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలెట్టేస్తాను పని అయిపోద్ది. కర్మరా బాబు, నిప్పుల్లో ఉప్పు తక్కువైందంటాడేమో. ఇగోండి. ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు. వేరేది ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లుండొచ్చు కానీ ఆడు ఇచ్చిన నోటికి చిల్లు ఉండకూడదా? తీసుకా. రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగడ వచ్చాడు. నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే. మీరు వెళ్ళారండి. మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలడ్డారా? మీరు ముఖం అన్న కడిగి తగలడ్డారా? రండి చూడకడు. చూడండి అమ్మా లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? ఏయ్ నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త. నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఆహా ఒరే చర్మం చూసావా నేరేడుకి ఎలా నిగలాడిపోతుందో? ఎర్రగా తీస్తున్నావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి? చెరువులో గేదెలు తోమేవాడండి. ఏ కష్టాలు వద్దురా రే. పద నీ చేత పేడకాయలు ఎత్తింతన్నాడు. అంతకు ముందు అదే చేసావాడండి. అయితే మరీ బెటర్, అనుభవం కూడా ఉంది. పద. ఒరే రాదా పదరా వెళ్దాం. వెళ్ళి నేను వస్తాను. మ్యాట్రేడ్ వెనకాల వస్తాడు, మన వెనకాల ఎందుకు వస్తాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంటి సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? ఆడపిల్లతో హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి చంపాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందు చెప్పచ్చు కదా. యోతవా పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పొద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి పెళ్లికి షామినాలు ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ ఏమైంది? అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా?
ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి 2 పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వర్స్ట్గా ఉండేది. సరిగా సరిగా తోలు. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫినీ లేదు సార్. ఆ ముఖ ముందే చెప్పచ్చు కదా. చెప్దాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్నా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటా. నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగాని? మనం ఎందుకు పైకి ఎక్కడం, గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ బ్రూట్. ఇది టిప్. అది అబ్బా దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు మరి. ఏం భయమా? అబ్బాయి ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని? ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేనది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబ నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది కానీ పాదం మాత్రం వెనక్కి తిరుగుతుంది. ఇలా కథలు కావాలంటే యాదవ్కి.